Good morning, my dear students. Today I am discussing about flip-flop. Before flip-flop, I used to tell about short note on sequential. Sequential means it is a combination circuit with a memory. Nothing but if you are giving an input, you are getting an output. The output is again feedback with an memory element, that is known as a feedback element. Okay, this is present input. We are getting a present output. That is, present output depends on present input as well as previous output. It is a basic sequence. In this sequential, we are having flip-flops. Another one is registers. Another one is counters. Again, I am starting our topic, flip-flop. Nothing but a clock latch is known as flip-flop. Flip-flop means, latch means nothing but bistable multivibrator. It stores either 0 bit or 1 bit. It is used to provide two outputs, that is Q bar. Again, these Q outputs must be not equal. That is a basic property of a flip-flop. Again, it is classified into RS, JK. Another one is master slave JK flip-flop. Again, in RS are used to combine to form a D flip-flop, or JK are used to combine to form a T flip-flop. Nothing but toggle. D means delay, T means toggle. Okay. First, you discuss RS flip-flop గురించి చెప్పే ముందు మనం బేసిక్ గేట్స్ ఆల్రెడీ తెలుసు కదా, ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. వాటి గురించి కూడా కొంత డెఫినేషన్స్ కొన్ని మర్చిపోకుండా కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. NAND గేట్, నార్ గేట్. ఇప్పుడు మనం ఆర్ఎస్ ఫ్లిప్-ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్ చూద్దాం. ఆర్ఎస్ అవుట్పుట్స్ వచ్చి ఏంటంటే క్యూ బార్. ఇక్కడ ఏంటంటే మనం అవుట్పుట్ ఈజ్ అగైన్ గివెన్ టు ఫీడ్బ్యాక్, అవుట్పుట్ ఈజ్ అగైన్ విత్ ఫీడ్బ్యాక్. నథింగ్ బట్ ఆర్ క్యూ బార్, ఆర్ క్యూ. అంటే ఏంటి, ఆర్ క్యూ బార్ అనేది ఫస్ట్ ఫ్లిప్-ఫ్లాప్ ఒక ఇన్పుట్, ఎస్క్యూ అనేది సెకండ్ ఫ్లిప్-ఫ్లాప్ ఒక ఇన్పుట్. టూ అవుట్పుట్స్ క్యూ బార్. ఇప్పుడు నార్ గేట్తో ఫ్యాబ్రికేట్ చేస్తాం కాబట్టి నార్ గేట్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఆర్ ప్లస్ నాట్ కదా. అంటే నథింగ్ బట్ ఏంటి, ఆర్ అంటే ఏ ప్లస్ బి, నథింగ్ బట్ నాట్ అంటే కాంప్లిమెంట్ ఏ ప్లస్ బి బార్. అంటే ఏబి ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1 అంటే ఏ ప్లస్ బి బార్. అంటే నథింగ్ బట్ ఏంటి, ఫస్ట్ ఏ ప్లస్ బి చేయండి, 0 1 1 1. ఏ ప్లస్ బి బార్ కాంప్లిమెంట్ చేయండి, 1 1 1 అన్ని జీరోస్, అంటే ఒకటి మాత్రమే కాంప్లిమెంట్. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకుని మనం ఎంటైర్ ఫ్లిప్-ఫ్లాప్ అనేది చెప్పేస్తాం. ఎలా చెప్తాం చూద్దాం. ఇప్పుడు ఆర్ఎస్ ఫ్లిప్-ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్ అంటే ఆర్ఎస్ అంటే 0 0 0 1 1 0 1 1. ఇక్కడ అవుట్పుట్ ఏంటంటే Qn+1. ఇక్కడ ఏంటంటే యాష్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే Qn+1 అనేది ఏంటంటే దీనికి ఒక పేరు పెడుతున్నాను, ప్రజెంట్ స్టేట్ అంటున్నాను. అలాగే Qn అనేది ఏంటంటే ప్రీవియస్ స్టేట్ అంటున్నాను. ఈ ముందుగా నేను అర్థం చేసుకుంటున్నాను ఏంటంటే Q0 క్యూ బార్ అనేది 1 అని తీసుకుని బయలుదేరు. ఇప్పుడు కేస్ 1 నుంచి వస్తున్నాను. కేస్ 1 అంటే R ఈజ్ ఈక్వల్ టు 0, S ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్యూ బార్ ఎంత అండి, ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్-ఫ్లాప్ క్యూ బార్ కదా, అంటే క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ప్రీవియస్ అవుట్పుట్ 1, క్యూ ఎంత 0. 0 1 కాంబినేషన్ అంటే ఏంటంటే 0 0 0 కాంబినేషన్ ఏంటంటే 1. అంటే నథింగ్ బట్ ఏంటి Q0 అని, అంటే మనం ఏదైతే తీసుకుని బయలుదేరామో అదే వచ్చింది కాబట్టి దీన్ని ఏంటంటే Qn అంటాం, NC అంటాం. NC అంటే నో చేంజ్. అంటే ఇక్కడ మనం బేసిక్గా ట్రూత్ టేబుల్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా థియరీ కూడా రాసేయచ్చు. ఏంటంటే వెన్ R ఈజ్ ఈక్వల్ టు 0, Q బార్ ఈజ్ ఈక్వల్ టు 1, ద అవుట్పుట్ రిమైన్స్ ఇన్ ఇట్స్ ప్రీవియస్ అవుట్పుట్ స్టేట్, దట్ ఈస్ Qn, దట్ ఈస్ నో చేంజ్ అని కూడా రాసుకోవచ్చు. సిమిలర్గా కేస్ 2 వద్దాం. కేస్ 2లో మళ్ళీ R ఈజ్ ఈక్వల్ టు 0, S ఈజ్ ఈక్వల్ టు 1. అంటే క్యూ బార్ మారదు కదా, క్యూ బార్ 1, Q0. 0 1 కాంబినేషన్ అంటే 0, 1 0 కాంబినేషన్ అంటే 0. అంటే ట్రూత్ టేబుల్ ప్రకారం రాసాం. 0 1 మళ్ళీ అగైన్ 0 ఇక్కడ ఇవ్వండి, ఈ 0 ఎందుకండి, ఎందుకని మనకి క్యూ నాట్ ఈక్వల్ టు క్యూ బార్ అవ్వాలి. మనకి ఇక్కడ ఏమైంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్ అయింది. అందుకని మళ్ళీ అగైన్ ఇచ్చాం. 0 0 ఇస్తే మళ్ళీ ఏమొచ్చింది, 1 వచ్చింది. 1 0 అంటే నథింగ్ బట్ 0. అంటే అవుట్పుట్ ఏంటంటే క్యూ స్టేట్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి మనకు 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1. బేసిక్ మళ్ళీ రాసేయచ్చు. వెన్ R ఈజ్ ఈక్వల్ టు 0, S ఈజ్ ఈక్వల్ టు 1, ద అవుట్పుట్ ఈజ్ సెట్ టు బి ఇన్ సెట్ కండిషన్ అని రాసేయచ్చు. కేస్ 3కి వద్దాం. అంటే ఏంటి, R1 S 0, అలాగే క్యూ బార్ 1 Q0.
అలాగే మనం 1 1 అంటే కాంబినేషన్ ఏమొచ్చిందండి ఇక్కడ 0 0 1 కాంబినేషన్ అంటే 0 0 కాంబినేషన్ అంటే ఏమొచ్చిందండి ఇక్కడ 1 అంటే 0 వచ్చింది. అంటే నథింగ్ బట్ 0 నథింగ్ బట్ ఏంటంటే రీసెట్. కేస్ 4కి వద్దాం. ప్రతిసారి మన సర్క్యూట్ రీకలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈజీగా అర్థమవుతుంది. R1 S0 మళ్ళీ క్యూ బార్ అనేది 1 క్యూ 0. ఎందుకని ప్రీవియస్ అవుట్పుట్ స్టేట్స్ కదా ట్రూత్ టేబుల్ ప్రకారం. ఇక్కడ మనం రాసాం 1 1 అంటే కాంబినేషన్ ఎంత వచ్చిందండి 0 1 0 అంటే 0 0 1 0 అంటే మళ్ళీ అగైన్ 0 0 0కి మాత్రం అవుట్పుట్ స్టేట్ 1 వస్తుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ 0 ఇవ్వండి, ఇక్కడ మళ్ళీ 0 ఇవ్వండి. 1 0 అంటే 0 మళ్ళీ 1 0 అంటే 0. ఇది ఎలా చేస్తున్నా అలాగే వస్తూ ఉంటుంది. దాన్ని నథింగ్ బట్ అని క్వశ్చన్ మార్క్ పెడతాం, ఇన్వాలిడ్ అని రాస్తాం. ఇంకోటి ఏమంటారంటే ఫర్బిడెన్ కూడా అంటారు. అంటే ఈ కేసెస్ని బట్టి ఒక్క ట్రూత్ టేబుల్ వస్తే ఆటోమేటిక్గా మనం ఏంటంటే మన ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి మన ఎక్స్ప్రెషన్ రాసేయచ్చు. వెన్ R is equal to 1 S is equal to 1 the output is said to be in forbidden condition అని చెప్పేయచ్చు. వెన్ R is equal to 0 S is equal to 1 the output is said to be in set condition. దీన్ని మనం ఇష్టం వచ్చిన టైమింగ్ డయాగ్రామ్ కూడా తీసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఆ టైమింగ్ డయాగ్రామ్లో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 1 1 అనేది రాకూడదు. ఆ కాంబినేషన్ తీసుకుని మనం రాసేయచ్చు. ఆటోమేటిక్ ఏంటి 1 0 1 1 ఈ కాంబినేషన్తో నేను ఇస్తున్నాను. ఇక్కడ మనకి అవుట్పుట్ ఇది ఏంటంటే RS అంటే 0 1 కాంబినేషన్ అంటే ఏంటి ఇక్కడ వచ్చింది 1 అంటే హై, 1 0 కాంబినేషన్ అంటే ఏమొచ్చింది లో, అలాగే 0 1 కాంబినేషన్ అంటే ఏంటి హై. ఇది Q1+1. బేసిక్ సింబల్ కూడా ఉంటుంది కదండి. మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి RS, అవుట్పుట్స్ ఏమున్నాయి క్యూ బార్. అంటే RS అనే ఇన్పుట్స్, క్యూ బార్ అనేది అవుట్పుట్స్. ఇది బేసిక్ అనమాట RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్. దీని తర్వాత బేసిక్ NAND గేట్కి వద్దాం. సేమ్ సిమిలర్గా NAND గేట్ అంటే మళ్ళీ అదే NAND గేట్ తీసుకోండి. మళ్ళీ అవుట్పుట్ క్యూ బార్ అంటే RS క్యూ బార్ క్యూ. ఇప్పుడు NAND గేట్ అంటే మళ్ళీ మనకేంటంటే ఏబి కాంబినేషన్ 0 0 0 1 1 0 1 1 ఇంటూ చేయండి 0 0 0 0 1 ఇంటూ 1 అయితే 1 అవుతుంది. ఏబీ బార్ చేయండి, ఆటోమేటిక్గా అన్ని 1లు లాస్ట్ 0 అవుతుంది. ఈ ఒక్క కేసు గుర్తుంటుంటే ఆటోమేటిక్గా మనం ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని NAND గేట్ అన్నీ రాసేయచ్చు. ఇప్పుడు NAND గేట్ రావాలంటే నథింగ్ బట్ ఏంటి ఎండ్ ప్లస్ నాట్ అంతే కదా. ఇప్పుడు మనకు NAND గేట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఏం రాయాలి RS 0 0 0 1 1 0 1 1. ఎందుకని Q1+1 అనేది ప్రజెంట్ స్టేట్, ఇంకోటి ఏంటంటే యాక్షన్. ఇందాక రాసిన దానికి RS ఫ్లిప్ ఫ్లాప్ వస్తే ఆటోమేటిక్గా RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్ వస్తే RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ NAND గేట్ వస్తాయి. ట్రూత్ టేబుల్ తెలిస్తే ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమనుకున్నామండి Q is equal to 0 Q bar is equal to 1. ఇక్కడ ఫస్ట్ NAND గేట్కి ఏంటి R క్యూ బార్, సెకండ్ NAND గేట్కి ఏంటి SQ అని ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ దీని అవుట్పుట్ Q, దీని అవుట్పుట్ క్యూ బార్. ఓకే, మళ్ళీ అగైన్ క్యూ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన కేసు అని తీసుకున్నాం. R is equal to 0 S is equal to 0 అంటే క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 0 1 కాంబినేషన్ అంటే ఏమొచ్చిందండి ఇక్కడ 1 వచ్చింది. 0 0 కాంబినేషన్ అన్న ఏమొచ్చింది 1 వచ్చింది. అగైన్ మళ్ళీ 1 ఇవ్వాలి, ఇక్కడ 1 ఇవ్వాలి. ఎందుకని మన క్యూ నాట్ ఈక్వల్ టు క్యూ బార్ రావాలి. అంటే 0 1 కాంబినేషన్ అంటే ఎంత 1, అలాగే 0 1 కాంబినేషన్ ఎంత 1. అంటే అలా చేస్తూ ఉంటే మనకు రాదు కాబట్టి దాన్ని నథింగ్ బట్ ఇన్వాలిడ్ కండిషన్ ఆర్ ఫర్బిడెన్ కండిషన్. కేస్ 2కి వచ్చేద్దాం. R ఈజ్ ఈక్వల్ టు 0 S ఈజ్ ఈక్వల్ టు 1 మళ్ళీ అగైన్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పద్దాకు మనం ఏంటంటే ప్రీవియస్ అవుట్పుట్ స్టేట్ ముందుగా అసైన్ చేసుకుంటాం కాబట్టి అది కాంబినేషన్ అలాగే ఉంటుంది. మళ్ళీ 0 1 కాంబినేషన్ అంటే ఏంటంటే అవుట్పుట్ 1 1 0 కాంబినేషన్ అంటే ఏంటి 1. మళ్ళీ 2 1లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అగైన్ ఇవ్వండి, ఇక్కడ 1 ఇక్కడ 1. 0 1 కాంబినేషన్ అంటే 1 1 1 అంటే ఏంటంటే ఇక్కడ 0 అంటే నథింగ్ బట్ ఏంటి 1 కాబట్టి దాన్ని ఏమంటాం 1 అని సెట్ కండిషన్. కేస్ 3 చూడండి. R1 S0 సేమ్ సిమిలర్గా క్యూ బార్ 1 క్యూ 0 సేమ్ సిమిలర్గా 1 1 అంటే ఎంతండి 0 0 0 అంటే ఏంటండి 1 అంటే ఆటోమేటిక్ 0 నథింగ్ బట్ 0 రీసెట్ కండిషన్. నథింగ్ బట్ కేస్ 4 రండి. R1 S1 అగైన్ క్యూ బార్ 1 క్యూ 0. ఇక్కడ మనకి 1 1 అంటే ఎంతండి 0 1 0 అంటే ఎంతండి 1 0 అంటే 1 అంటే మనం తీసుకున్న కండిషన్ అదే కాబట్టి దాన్ని నథింగ్ బట్ క్యూ అని అంటాం. నో చేంజ్ అండి. ఓకే, RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్, RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ NAND గేట్ చూసాం. దీని తర్వాత క్లాక్డ్ RS ఫ్లిప్ ఫ్లాప్ చూద్దాం. అంటే క్లాక్డ్ RS ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటండి సేమ్ సిమిలర్గా 2 ఎండ్ గేట్స్ తీసుకోండి. ఇలాగా
ఎండ్ గేట్స్ తీసుకుని నార్ గేట్కి ఫిక్సేషన్ చేయండి. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్ ఫిక్స్ చేయండి. సేమ్ అదే డయాగ్రామ్ గీయండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం ఏం చేసామంటే ఒకటి ఇదంతా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాన్ గేట్. ఇక్కడ మాత్రం ఏంటంటే క్లాక్ పల్స్ అనేది అప్లై చేస్తాం. ఓకే, ఈ సింపుల్ డెఫినేషన్ తెలిస్తే మనకు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఏంటంటే సెట్ టు బి ట్రాన్స్పరెంట్ అంటాం. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఎనీ చేంజ్ ఇన్పుట్ ఈజ్ ఇమీడియట్లీ ట్రాన్స్మిటెడ్ టు ది అవుట్పుట్ స్టార్ట్. ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ద అవుట్పుట్ లాజిక్ స్టేట్ ఫర్ సమ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వీఆర్ యూజింగ్ ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పల్స్ నోన్ యాజ్ క్లాక్ పల్స్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఈ క్లాక్ పల్స్ మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే క్లాక్ పల్స్ అనేది లోగా తీసుకుందాం. ఆర్ఎస్ Qn+1, ఇంకోటి ఏంటంటే యాక్షన్. ఇక్కడ మనం చూసేది ఏంటంటే క్లాక్ పల్స్ లోగో అంటే XX అంటాం. XS అంటే ఏంటి, డోంట్ కేర్ వెదర్ ఇట్ మే బి 0 or 1. Qn అంటాం, నో చేంజ్ అంటాం. క్లాక్ పల్స్ హైగా ఉంటే మనకు కండిషన్స్ వస్తాయని రాస్తాం అనమాట. ఇక్కడ ఈ కండిషన్స్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే 0 తీసుకున్నప్పుడు ఏంటి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎనేబుల్ అవ్వచ్చు, డిసేబుల్ అవ్వచ్చు. అంటే ఎనేబుల్లోనే మనకు కండిషన్స్ వస్తాయి. అంటే క్లాక్ పల్స్ హై, ఇక్కడ R0 తీసుకున్నాం, S0 తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఇండికేట్ లాగా పర్ఫార్మేషన్ కాబట్టి ఇండికేట్ అంటే మనకు ఒక ఐడియా ఉంది ఏంటి, 0 × 0 అంటే 0, 0 × 1 అంటే 0నే, 1 × 0 అంటే 0నే. 1 × 1 దగ్గర మనకు ఆ కండిషన్ వస్తుంది. సేమ్ యాస్టీస్కి ఎలా ఉన్నాయి అలాగే వస్తాయి. ఇప్పుడు క్లాక్ పల్స్ హై 0 × 1, 0 × 1 ఎంత అయింది అంతే. అంటే ఏంటి R0 S0. R0 S0 నార్ గేట్లు ఎంత అయిందండి ఇందాక, R0 S0 నార్ గేట్లు ఎంత అయింది Qn. సేమ్ సిమిలర్గా Qn నో చేంజ్. అందుకని నేను అది బోర్డులో తొడగలేదు. సేమ్ సిమిలర్ ఇక్కడ చూడండి 0-1 కాంబినేషన్. 0-1 కాంబినేషన్ అంటే ఎంత 1 సెట్ కండిషన్, తర్వాత 0 రీసెట్ కండిషన్. మీరు కూడా ఒకసారి చేయండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇది పర్మనెంట్. ఇప్పుడు ఇది మనం ఏంటంటే ఎండ్ యూజింగ్ నార్ గేట్ పెట్టాం. సేమ్ సిమిలర్గా మరి నాండ్ గేట్ ప్లేస్ చేయాలిగా. ఈ నాండ్ గేట్లో మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మారుతుంది. ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా మారుతుంది నాండ్ గేట్లో ఒకసారి చూద్దాం. అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్లో ఎలా మారుతుంది అంటే సేమ్ సింబల్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంత చేంజ్ అవుతుంది. ఎలాగనేది చూద్దాం ఒక్కసారి. అంటే మనం ఆర్ఎస్ రాసాం కదా, అక్కడ రివర్స్ చేస్తాం. అంటే ఏం లేదు, నాండ్ గేట్ తీసుకోండి, 4 నాండ్ గేట్స్ తీసుకుంటాం. ఇక్కడ కాంబినేషన్ ఏం చేస్తారంటే 4 నాండ్ గేట్స్. ఇందాక నార్ గేట్లు ఏంటి 2 అండ్ గేట్స్ తీసుకున్నాం. ఇక్కడ మాత్రం ఏంటంటే కొంచెం చేంజ్ చేస్తాం. క్లాక్ పల్స్ ఎస్ఆర్ అని పెడతాం. అన్నిటిలో ఏంటి ఆర్ఎస్ అని బయలుదేరాం, ఇక్కడ మాత్రం అంటే ఎస్ఆర్ అంటాం. ఓకే, మళ్ళీ క్యూ బార్ అంటే క్లాక్ పల్స్లో ఎస్ఆర్ 00 Qn+1 మళ్ళీ యాక్షన్. లో అంటే ఏంటి XX తీసుకుంటాం కదా, Qn నో చేంజ్ అని ఇక్కడ రాసేస్తాం. హైగా వచ్చినప్పుడు 00, 01, 10, 11. నేను మొత్తం ఒక 2 కేసెస్ చూద్దాం, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాండ్ గేట్ కదా, నాండ్ గేట్ అంటే ఇప్పుడు అగైన్ ఏంటంటే ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 3 అంటే చూద్దామండి. అన్నిటికి 2 ఇన్పుట్సే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SR అంటే నథింగ్ అంటే ఏంటంటే AB వేయండి, 00, 01, 10, 11. మళ్ళీ ఇంటూ చేయండి, ఎంత 0, 0, 0, 1. AB బార్ చేయండి అంటే ఎంత 1, 1, 1, 0. ఇలా వచ్చింది కదండి. ఇక్కడ కాంబినేషన్లో చూద్దామండి. ఇప్పుడు S0 అని బయలుదేరాను, R0 అని బయలుదేరాను. క్లాక్ పల్స్ హై కాబట్టి ఏంటి నథింగ్ బట్ 1 అని అర్థం, అంతేగా. అంటే 0 × 1 ఎంత అయిందండి, 0 × 1 1, 0 × 1 1 అంటే S1 అయింది, R1 అయింది. ఇప్పుడు కేస్ 1 చూడండి. ఇక్కడ నుంచి ఈ దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చాం. ఇప్పుడు S = 1, R = 1. మన ప్రీవియస్ అవుట్పుట్స్ ఏంటండి Q0, Q బార్ అనేది 1. ఇక్కడ ఏమొచ్చింది Q బార్, ఇక్కడ ఎంత ఉంటుంది Q. ఓకే, SR కాంబినేషన్ అంటే ఎంత Q బార్ 1, Q0. ఇప్పుడు 1, 1 కాంబినేషన్. 1, 1 అంటే నాండ్ గేట్లు ఎంత అండి 0. 1, 0 అంటే అవుట్పుట్ ఎంత అండి 1. అంటే మనం ఏదైతే తీసుకెళ్ళామో అదే బయలుదేరాం కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే 0 S0 Q0 నథింగ్ బట్ Qn నో చేంజ్. ఇప్పుడు కేస్ 2 చూడండి. అంటే మళ్ళీ కేస్ 2 చూసినప్పుడు మళ్ళీ మనం కాంబినేషన్ మారాలి కదా. కేస్ 2 అంటే కేస్ 2 చూడండి. అంటే అబ్జర్వేషన్ చేయండి కరెక్ట్గా. అంటే S0 R1 మళ్ళీ ఏంటి క్లాక్ హై, ఇక్కడ కూడా క్లాక్ హై కేస్ 2.
0 ఇంటూ 1 అంటే ఏంటండి 0. 1 ఇంటూ 1 అంటే ఎంత అండి, సారీ ఒక్క నిమిషం, 0 ఇంటూ 1 అంటే 1 రాసాం. 1 ఇంటూ 1 అంటే ఎంత అండి 0. ఇది కదా మన ఫైనల్ స్టేట్ 0 అంటే ఎంత అయింది S1 R 0. మరి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు Q బార్ 1 Q 0. ఇక్కడ చూడండి 1 1 అంటే అవుట్పుట్ ఎంత అండి 0. అలాగే 0 0 అంటే అవుట్పుట్ ఎంత అండి 1. అంటే ఏంటి 0, నథింగ్ బట్ ఏం రాస్తాం, క్లాక్ హై ఎంత కాంబినేషను 0 1 కాంబినేషను, అవుట్పుట్ ఏంటంటే 0, దట్ ఈజ్ నథింగ్ బట్. ఇలా రిమైనింగ్ 2 కేసెస్ కూడా చేయండి, మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా. దట్ ఈజ్ క్లాక్డ్ RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ NAND గేట్. దిస్ ఇస్ క్లాక్డ్ RS ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ NOR గేట్. అంటే ఒక్క గేట్ చదివితే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, ఈజీగా ఉంటుంది, దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చదవండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి మొత్తం రిజిస్టర్స్ కానీ ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ కౌంటర్స్ కానీ ఎక్కువగా మనం JK ఫ్లిప్ ఫ్లాప్ అనేది రిప్లేస్ చేద్దాం. అందుకని ఏంటంటే దాని గురించి ఒక్కసారి స్టడీ చేద్దాం. JK ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. అంటే JK ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే J అంటే సెట్, K అంటే రీసెట్ అంతే. యాక్చువల్గా ఇది 4 NAND గేట్స్తో డిజైన్ చేస్తుంది, లేక ఏంటంటే SR ఫ్లిప్ ఫ్లాప్. అది కూడా అందుకనే తుడపలేదు, చూడండి ఒకసారి. ఇలా NAND గేట్స్ తీసుకున్నామండి, సేమ్ అదే కాంబినేషన్ అండి. మీరు ఇంకా Q బార్, Q అనేది అవుట్పుట్ డిసైడ్మెంట్. ఇక్కడ చూడండి క్లాక్ ఇచ్చేసాం. ఓకే. ఇక్కడ J అని ఇచ్చాం, ఇక్కడ K అని ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ Q బార్, ఇక్కడ Q అని వచ్చింది. ఇక్కడ చూడండి బేసిక్ మనం చూసేది. ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు మళ్ళీ JK XX 00 01 10 11 క్లాక్ పల్స్లో ఈ అన్నిటిని క్లాక్ పల్స్ హై. ఇక్కడ Qn+1. ఇక్కడ ప్రతి స్టేట్ చేద్దాం, ఎందుకనంటే JFK ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనం కౌంటర్స్లో కూడా రిప్లేస్ చేస్తాం, అందుకని ఇంపార్టెంట్. అందుకని ఒకసారి చూద్దాం. ఇప్పుడు JKకి వచ్చాం. ఇప్పుడు ఇది కూడా మనం ఏంటి NAND గేట్ ఫ్యాబ్రికేషన్ కాబట్టి NAND గేట్ ఇదే కాబట్టి NAND గేట్ ఇది ఉంచుకున్నాం. ఇది మన NAND గేట్ అంతే కదా, NAND గేట్ మనం అలాగే ఉంచుతాం. ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో కేస్ 1లోకి వచ్చాం. ఈ ఫస్ట్ దగ్గర నుంచి సెకండ్కి వెళ్దాం. J = 0, K = 0 అని వచ్చాం. అంటే ఇక్కడ క్లాక్ హై కాబట్టి, హై అంటే ఏంటని మన అర్థం 1 కింద లెక్క. అంటే 0 1 కాంబినేషన్ అంటే ఎంత, ఇక్కడ రండి, 0 1 కాంబినేషన్ అంటే ఎంత 1, 0 1 కాంబినేషన్ అంటే ఎంత 1. అంటే J1 K1 అయింది. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే అవుట్పుట్ ఈజ్ అగైన్ గివెన్ టు ఫీడ్బ్యాక్. ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చాం. అందుకని ఏంటంటే ఇక్కడ 3 NAND గేట్స్ ఉంటాయి. క్లాక్ హైతో పాటు ఇక్కడ Q బార్ వచ్చింది, ఇక్కడ Q వస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి అప్పుడే అవుట్పుట్స్ రాయద్దు. Q బార్ 1 Q 0 అంటే 3 రాయాలి. అంటే కాంబినేషన్ 0 1 0 0 1 0 అంటే ఈ 2 కాంబినేషన్ కేసు 1కి. ఇంకా ఫస్ట్ NAND గేట్లోనే అవ్వాల. ఇప్పుడు మన 0 1 0 ఏదన్నా కానీ కాంబినేషన్ ఏంటంటే 0 0 0 0 0 1 అంటే ఏంటంటే 2 క్యూబ్ కదా, అంటే నథింగ్ బట్ ఏంటంటే 8 కాంబినేషన్స్ కదా, అంటే 8 కాంబినేషన్ కదా. అందుకని మనం ఏంటంటే 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1 ఇది కూడా రాసుకోవాలండి. ABC ఎన్ని మల్టిప్లై చేసినా అన్ని జీరోలు వచ్చేస్తాయి, ఇది మాత్రం వస్తుంది. అంటే ABC బార్ అంటే అన్నీ 1లు అవుతాయి, లాస్ట్ మాత్రం 0 అవుతుంది. అంటే ఇక్కడ 3 ఇన్పుట్స్ కండి ఉంది. 0 1 0 అంటే ఎంత 1, అంటే J1 K1. ఇది ఇంకా ఫస్ట్ కేసే. ఇప్పుడు సెకండ్ దానికి వచ్చాం, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే Q బార్ 1 Q 0 అంటే ఏంటి 1 1 అంటే NAND గేట్. ఇప్పుడు 1 1 అంటే 0, 1 0 అంటే ఎంత 1 0 అంటే ఎంత 1 0 అంటే 1. ఓకే. ఇప్పుడు మనం ఏం తీసుకెళ్ళామో అదే బయలుదేరాం, అదే వచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే QN నో చేంజ్ అని రాసి వస్తుంది. ఇది ఫస్ట్ కేసు. సేమ్ సిమిలర్గా సెకండ్ కేసు ఒకసారి చూడండి, ఇంకోసారి కన్ఫ్యూజన్ ఉండదు. మళ్ళీ J1 K = 0. ఇక్కడ క్లాక్ హై, ఇక్కడ క్లాక్ హై, Q బార్ 1 Q 0. ఇక్కడ కాంబినేషన్ ఏంటి 0 1 1 0 1 1 అంటే ఎంత 1, 0 1 0 0 1 0 అంటే ఎంత 1. అంటే J1 K1 అగైన్ Q బార్ 1 అగైన్ Q 0 అంటే ఏంటి 1 1 కాంబినేషన్ అంటే ఎంత వచ్చిందండి 1 1 కాంబినేషన్ అంటే 0 1 0 కాంబినేషన్ అంటే ఎంత వచ్చింది
వన్ కాంబినేషన్ అంటే 0, 1 0 కాంబినేషన్ అన్న 0. ఇక్కడ ఏంటి ఈక్వల్ టు 0 అవుతుంది. అందుకని మళ్ళీ అగైన్ ఇక్కడ 0 ఇచ్చాం, ఇక్కడ 0 ఇచ్చాం. ఎందుకని ఫ్లిప్ ఫ్లాప్ ఒక బేసిక్ ప్రాపర్టీ ఎవాల్యుయేట్ అవ్వాలి కాబట్టి. మళ్ళీ 1 0 కాంబినేషన్ ఎంత, 1 0 కాంబినేషన్ 1, తర్వాత 1 0 కాంబినేషన్ మళ్ళీ ఎంత 1. ఇక్కడ కూడా బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది అవ్వలేదు. అందుకని మళ్ళీ అగైన్ 1, ఇక్కడ 1 1 1 కాంబినేషన్ అంటే ఎంత అయింది, 1 1 కాంబినేషన్ అంటే 0. అలాగే ఇక్కడ ఎంత 1 1 కాంబినేషన్ అంటే 0. ఇక్కడ మనకి ఏంటంటే అలా ఎవాల్యుయేట్ అవ్వట్లేదు కాబట్టి, ఇక్కడ మన కాంబినేషన్ ఏంటంటే ఎవాల్యుయేట్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని మనం కంపల్సరీగా మళ్ళీ ఫస్ట్ నుంచే ఇవ్వాలండి. అంటే ఏంటంటే J1 K1 వచ్చింది కదా, J = 1 K = 1 అంటే Q బార్ 1 Q 0. ఇక్కడే మనం కరెక్ట్గా వేయలేదు. 1 1 అంటే ఎంత 0, 1 0 అంటే ఎంత 1 అంటే ఏంటి 0 అంతే, నథింగ్ బట్ ఏంటి 0 రీసెట్. ఇంకోసారి చూడండి, కేస్ 3కి వచ్చాం. J1 K0 అగైన్ క్లాక్ 1 Q బార్ అనేది 1 Q 0. ఇక్కడ 3 1లు కాంబినేషన్ ఎంత, 3 1లు అంటే J0. ఇక్కడ ఎంత K1 ఎందుకంటే 0 1 అంటే J0 K1 అంటే Q బార్ అనేది 1 Q 0 అంటే 0 1 అంటే ఎంత కాంబినేషన్ చెప్పండి. 0 1 కాంబినేషన్ అంటే 1, 1 0 కాంబినేషన్ అంటే 1, అగైన్ 1 ఇక్కడ ఇవ్వండి, అగైన్ 1 ఇవ్వండి. 0 1 కాంబినేషన్ అంటే 1, 1 1 కాంబినేషన్ అంటే 0 అంటే నథింగ్ బట్ ఏంటి 1 సెట్ కండిషన్. ఇప్పుడు లాస్ట్ కేస్ ఇదే నథింగ్ బట్ ఏంటంటే కౌంటర్స్లో బాగా యూటిలైజేషన్ కేస్ అనమాట. J1 K1 అగైన్ క్లాక్ 1, ఇంకోటి ఏంటంటే Q బార్ 1 అగైన్ క్లాక్ 1 అగైన్ Q బార్ 0. 3 1లు అంటే ఎంత, 3 1లు అంటే J0 K1 1 1 0 కాదు అంటే J0 K1. ఇక్కడ Q బార్ 1 Q 0. 0 1 అంటే కాంబినేషన్ ఎంత 1, 1 0 కాంబినేషన్ అంటే ఎంత 1, అగైన్ 1 ఇవ్వండి, ఇక్కడ 1 ఇవ్వండి. 0 1 కాంబినేషన్ అంటే 1, 1 1 అంటే ఎంత 0. ఇది మాత్రం 1 0 వచ్చింది. అన్నిటికి ఏంటంటే వేరే అవసరం అవట్లేదు. ఇక్కడ ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే QN బార్ అనేది అప్డేట్ అయింది అంటే ప్రీవియస్ అవుట్పుట్ కాంప్లిమెంట్. అందుకని దీన్ని ఏమంటారంటే QN బార్ నథింగ్ బట్ ఏంటంటే టాగిల్ అంటారు. ఈ టాగిల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే దీంట్లో ఒక కండిషన్ ఉంటుంది. దీన్నే నథింగ్ బట్ ఏంటంటే రేస్ అరౌండ్ కండిషన్ అంటారు. అంటే ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్తో మనకి దీంట్లో అప్టెండ్ అవుతుంది. జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే టీపీ అంటే ప్రాపగేషన్, ఇంకోటి ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ క్లాక్ పల్స్, ఇంక టైం పీరియడ్ ఆఫ్ ది క్లాక్ పల్స్. ఇది గ్రేటర్ దాన్ ఉంటుంది కాబట్టి రేస్ అరౌండ్ కండిషన్ 1 0 అనేది ఏంటంటే మనకి అవుట్పుట్ చూడటానికి ఉండదు. ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ద అవుట్పుట్ పల్స్ ఫర్ సమ్ డ్యూరేషన్ వీఆర్ యూజింగ్ ఏ నథింగ్ దట్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఆ టాగిల్ కండిషన్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ మాస్టర్ అంటే నథింగ్ బట్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ అంటారు, స్లేవ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ అంటారు. ఇక్కడ కూడా మీరు మొత్తం అంతా ఒకేలాగా రాసేయచ్చు. వెన్ క్లాక్ ఈజ్ హై J = 1 K = 1 ద అవుట్పుట్ QN + 1 = QN బార్ దట్ ఈస్ నోన్ యాజ్ టాగిల్ కండిషన్ అని రాసేయచ్చు. అంటే అంత థియరీ పార్ట్. మాస్టర్ స్లేవ్ కూడా అలాగే. దాంట్లో ఏంటంటే ప్రీసెట్ క్లియర్కి రెండింటికి 1 ఇస్తే ఆటోమేటిక్గా మనం ఏంటంటే మాస్టర్ అనేది ఏంటంటే సింప్లీ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్, స్లేవ్ అంటే నెగిటివ్ ఎడ్జ్, స్లేవ్ సింప్లీ కాపీస్ ద యాక్షన్ ఆఫ్ మాస్టర్ అంటారు. ఓకేనా, ఇంతవరకు ఫ్లిప్ ఫ్లాప్స్. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్లో మనం ఇంకోటి ఏంటంటే ఆ రేస్ అరౌండ్ కండిషన్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్తో అవాయిడ్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే లెస్ దాన్ అవుతుంది అనమాట. ప్రాపగేషన్ డిలే టైం, డ్యూరేషన్ ఆఫ్ క్లాక్ పల్స్, టైం పీరియడ్ ఆఫ్ ది క్లాక్ పల్స్ అనేది లెస్ దాన్ అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో మనకి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయండి. అంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ని ఏంటంటే 2 ఇన్పుట్స్తో డ్రైవ్ చేస్తాం, కానీ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటంటే సింగిల్ దాంతో డ్రైవ్ చేస్తాం. దాంట్లో రెండిట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం అండి, RS Q బార్ అన్నాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తాం దేని ద్వారా అంటే ఒక నాట్ గేట్ ద్వారా. దాన్నే నథింగ్ బట్ ఏంటంటే D అంటాం. D ఫ్లిప్ ఫ్లాప్ మీన్స్ డిలే ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఇంకోటి ఏంటంటే అదే JK ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం, దాంట్లో కూడా ఇన్పుట్స్ ఉన్నాయి. JKని 2 టై చేసి ఏంటంటే T ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. అంటే ఏంటంటే కొన్ని సాంట్లో 2 ఇన్పుట్స్ అక్కర్లేదు, అలాంటప్పుడు సింగిల్ ఇన్పుట్ కావాలంటే T అంటే నథింగ్ బట్ ఏంటంటే టాగిల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం.
అది నేను ఇంకా డిస్కస్ చేయట్లేదు. దీని తర్వాత ఏంటంటే ఈ డీ ఫ్లిప్ ఫ్లాప్ కానీ టాగిల్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే మనం 0 ఇస్తే 0 వస్తుంది, 1 ఇస్తే 1 వస్తుంది. వెరాజ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ అయితే 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, అంటే నథింగ్ బట్ టాగిల్ కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే అదే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ కింద, డీ ఫ్లిప్ ఫ్లాప్ కింద, అలా జేకే ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎక్కువగా మనం ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది బాగా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది జేకే ఫ్లిప్, ఇది ఫ్లిప్ ఫ్లాప్స్. దీని తర్వాత ఏంటంటే రిజిస్టర్స్ అనేవి కూడా ఉంటాయి. రిజిస్టర్స్ అనేవి ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అని అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈజ్ నోన్ యాజ్ రిజిస్టర్స్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 4 బిట్ రిజిస్టర్ డిజైన్ చేయాలనుకోండి, మనకి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. 8 బిట్ రిజిస్టర్ డిజైన్ చేయాలంటే 8 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. దీంట్లో మనకి ఏంటంటే షిఫ్ట్ రిజిస్టర్ అని ఉంటుంది. అంటే షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే బైనరీ డేటాని మనం ఇన్ అండ్ అవుట్ ట్రావెల్ చేస్తాం. అది 2 టైప్స్ అనమాట, సీరియల్ ప్యాషన్, ప్యారల్ ప్యాషన్ అంట. సీరియల్ ప్యాషన్ అంటే నథింగ్ బట్ 1 బిట్ ఆఫ్టర్ అనదర్ బిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్యారల్ ప్యాషన్ అంటే నథింగ్ బట్ ఆల్ బిట్స్ ఎట్ ఏ టైం అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 బిట్ రిజిస్టర్ డిజైన్ చేయాలనుకోండి, దీంట్లో మన కాంబినేషన్ ఏంటంటే SASO, SIPO, PIPO, ఇంకోటి PISO. అంటే నథింగ్ బట్ ఏంటంటే సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, సీరియల్ ఇన్, ప్యారల్ అవుట్, ప్యారల్ ఇన్, ప్యారల్ అవుట్, ప్యారల్ ఇన్, సీరియల్ అవుట్, ఇలా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే డేటా ఇన్పుట్ ఇలాగ ఇస్తాం, మనకి డేటా అవుట్పుట్ అనేది ఇలా గ్యాదర్ చేస్తాం. ఇదేంటంటే డేటా ఇన్పుట్ 1 by 1 బిట్ అనదర్ ఇస్తున్నాం, డేటా అవుట్పుట్ కూడా అలా రిసీవ్ చేసుకుంటాం. వేరాజ్ ఇదే కాంబినేషన్లో మనం ఇలా గీసామనుకోండి, అంటే నథింగ్ బట్ ఏంటి డేటా అవుట్, అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏమంటాం సీరియల్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ ప్యారల్ అవుట్, అంటే ఆల్ బిట్స్ ఎట్ ఎ టైం మనం గ్యాదర్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇది షిఫ్ట్ రిజిస్టర్. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్లో మనం ఏంటంటే డీ ఫ్లిప్ ఫ్లాప్స్తో డిజైన్ చేస్తాం. ఆ డీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్, అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం 4 బిట్ రిజిస్టర్స్, అంటే నథింగ్ బట్ మనకి డీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే 2 ఉంటాయి కదా, అంటే ఏమంటారు, ఒక ఇన్పుట్ ఉంటుంది దాన్ని ఏంటంటే DN అంటాం, ఇంకో ఇన్పుట్ ఉంటుంది దాని D1, అలాగే ఇంకో ఫ్లిప్ ఫ్లాప్. అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్తో ఇది క్యాస్కేడ్ చేస్తామండి. సేమ్ సిమిలర్ ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నామండి. ఓకేనా? ఇక్కడ 1st, 2nd, 3rd, 4th అని ఫ్లిప్లో పెట్టాం. ఇక్కడ DN అనే ఒక ఇన్పుట్ ఇచ్చామండి. ఇప్పుడు మనకేంటంటే అవుట్పుట్ స్టేట్స్ ఏంటండి Q3, Q2, Q1, Q0, అంటే 4 అవుట్పుట్స్ వచ్చినాయండి. ఇవన్నీ ఫస్ట్ ఏమేమి ఉన్నప్పుడు ఏముంటాయి, అన్నీ 0 ఉంటాయి, అంటే 0s ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఇచ్చామండి, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మాత్రం ట్రిగ్గర్ అవుతుంది, మిగతా అన్నీ 0s ఉంటాయి, డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది. ఓకేనా? ఇట్లా అన్నింటిలో క్లాక్ పల్స్ మనం ఇచ్చేసాం సైమల్టేనియస్గా. ఓకే, ఫస్ట్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఇచ్చాం, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ట్రిగ్గర్ అయింది. అలాగే సెకండ్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఇచ్చాం, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ ట్రిగ్గర్ అయింది. థర్డ్ది ఇచ్చాం, థర్డ్ది ట్రిగ్గర్ అయింది. ఫోర్త్ ఇచ్చాం, ఫోర్త్ ట్రిగ్గర్ అయింది. ఇక్కడ చూడండి మొత్తం అందులో 1లు వచ్చేసినాయి. 1 ఎలాగ ఫాలో అయింది, ఇలా ఫాలో అయింది. అంటే నథింగ్ బట్ ఏంటంటే లెఫ్ట్ డైరెక్షన్లో పోయింది. అంటే దీన్ని ఏమంటారంటే సీరియల్ లెఫ్ట్ రిజిస్టర్ అంటారు. ఓకేనా? షిఫ్ట్ రిజిస్టర్లో 2 టైప్స్, సీరియల్ లెఫ్ట్ రిజిస్టర్, సీరియల్ రైట్ రిజిస్టర్. ఇదే మనం ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ మళ్ళీ అగైన్ ట్రిగ్గర్ అయినా అనుకోండి, మళ్ళీ 5th అనుకోండి, మళ్ళీ 0 అవుతుంది, అలా 0 బిట్ అనేది లెఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? అంటే సేమ్ సిమిలర్గా షిఫ్ట్ రైట్ రిజిస్టర్ డిజైన్ చేయాలనుకోండి, ఈ D0 ఇక్కడ రాసి మొత్తం ఈ రిజిస్టర్స్ అన్నీ అటు మూవ్ చేసాం అనుకోండి, D1, D2, D3 అలా రాసామనుకోండి, అవుట్పుట్ స్టేట్స్ మారిపోతే ఆటోమేటిక్గా మనకి షిఫ్ట్ రైట్ రిజిస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అదే రిజిస్టర్స్లో 2 టైప్స్, షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్, షిఫ్ట్ రైట్ రిజిస్టర్స్. ఇదే ఫ్లిప్ ఫ్లాప్లో మనకి D0 అటు రాసాం, ఆటోమేటిక్గా ఫ్లిప్ ఫ్లాప్లు అన్నీ అటు ట్రిగ్గర్ అవుతాయి, బిట్ అనేది అటు రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది సీరియల్ లెఫ్ట్ రిజిస్టర్. దీని తర్వాత వచ్చేది ఏంటంటే కౌంటర్స్లో కొంచెం ఫ్లిప్ ఫ్లాప్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, అందుకని కౌంటర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ టాపిక్ ఉంటుంది. అంటే కొంచెం దాని గురించి ఒకసారి, అంటే కౌంటర్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయండి, ఎసింక్రోనస్, సింక్రోనస్. ఎసింక్రోనస్ కౌంటర్స్, సింక్రోనస్ కౌంటర్స్ అని 2 రకాలు ఉంటాయి. ఎసింక్రోనస్ అంటే ఏంటంటే అవుట్పుట్ వెళ్ళి క్లాక్ కింద యాక్టివేట్ చేస్తుంది, వేరే సింక్రోనస్ అంటే డైరెక్ట్గా ఏంటంటే క్లాక్ పల్స్ అన్నింటికి ఇచ్చేస్తుంది. ఓకేనా? 2 టైప్స్ ఉంటాయి. ఏంటి?
కౌంటర్స్లో మనకి 2 రకాలు ఏంటది ఎసింక్రోనస్, సింక్రోనస్. ఇప్పుడు మనం ఎసింక్రోనస్ కౌంటర్లో మనం ఏంటంటే మనకి టైప్స్ ఉన్నాయండి. అంటే mod 16 కౌంటర్, mod 10 కౌంటర్, mod 8 కౌంటర్ అలా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే 2 రకాలు, 4 బిట్ సింక్రోనస్ కౌంటర్, ఇంకోటి ఏంటంటే రింగ్ కౌంటర్. ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం. మనకేముంటాయి జే K0, Q0, Q0 బార్. ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ వద్దాం. J1 K1, Q1 Q1 బార్. ఇది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. థర్డ్ J3 K3, J2 K2, Q2 Q2 బార్. లాస్ట్ దానికి వద్దాం. J3 K3, Q3 Q3 బార్. ఏం లేదు, మన ఫ్లిప్ ఫ్లాప్స్ని డయాగ్రామ్ గీసాం అంతే. ఫస్ట్ జేకే ఇన్పుట్స్ని ఏంటంటే +5 voltsకి ఇచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక క్లాక్ సిగ్నల్ అనేది ఇద్దాం. అన్నీ ట్రై చేద్దాం. జేకే ఇన్పుట్స్ అన్నిటిని ట్రై చేద్దాం. దీంట్లో ఏంటంటే అవుట్పుట్ వెళ్ళి క్లాక్ కింద యాక్టివేట్ అవుతుంది అన్నాను. దీంట్లో ఏంటంటే అవుట్పుట్ వెళ్ళి క్లాక్ కింద యాక్టివేట్ అవుతున్నాను. దీంట్లో అవుట్పుట్ వెళ్ళి క్లాక్ కింద యాక్టివేట్ అవుతున్నాను. మళ్ళీ మన స్టేట్స్ రాద్దాం. Q3 Q2 Q1 Q0. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, Q3 Q2 Q1 Q0 అన్నీ మనకేంటి 0 స్టేట్స్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు కేస్ 1 జాగ్రత్తగానండి. మనకి ఇది ఉంటే ఆటోమేటిక్గా కౌంటర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ J0 1 K0 1. ఎందుకని +5 voltsకి ఇచ్చాను కాబట్టి. +5 volts అంటే ఏంటి, లాజిక్ 1. ఇప్పుడు క్లాక్ 1 ఇచ్చాను. 3 1లు ఉంటే నథింగ్ బట్ ఏంటి, టాగిల్. ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలండి. జేకేలో మనకి క్లాక్ పల్స్ లోగా ఉందనుకోండి, జేకే ఏదన్నా కానీ అవుట్పుట్ అనేది ఏంటండి నో చేంజ్ అని అర్థం. అంతేగా క్లాక్ పల్స్ హైగా ఉందనుకోండి, అక్కడ 1 1 ఉందనుకోండి, QN బార్ అంటే నథింగ్ బట్ ఏంటి, టాగిల్ అని అర్థం. ఈ 2 కేసెస్ గుర్తుంటే ఆటోమేటిక్గా మనం కౌంటర్స్ అని ఈజీగా స్టడీ చేసేయచ్చు. మీరు చదవండి ఒకసారి, ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాగిల్ అయింది. సెకండ్ దానికి వెళ్తున్నా. J1 K1 ఈజ్ ఈక్వల్ టు క్లాక్ ఈజ్ ఈక్వల్ టు క్లాక్ ఏంటి Q0 అనేది వచ్చాం. జేకేకి అన్నీ ట్రై చేస్తాం, అన్నీ +5 voltsకి అన్నిటిని ట్రై చేస్తాం. ఓకేనా? ఫస్ట్ క్లాక్ పల్స్ ఇప్పుడు J1 K1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చేసాను. క్లాక్ ఈజ్ ఈక్వల్ టు Q0 ఈజ్ ఈక్వల్ టు Q0 అంటే ఎంత, ప్రీవియస్ అవుట్పుట్లో 0 ఉంది. క్లాక్ 0 ఉందనుకోండి, జేకే ఏంటన్నారు XX, డోంట్ కేర్ కండిషన్ వెదర్ ఇట్ మే బి 0 అన్నమాట. అంటే నథింగ్ బట్ ఏంటి, నో చేంజ్. అంటే ఫస్ట్ దిక్కు టైగిల్ ఉంది కాబట్టి 1, నెక్స్ట్ అన్ని 0s. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చూడండి, మీకు అదే అర్థమవుతుంది. J0 K0 1, క్లాక్ 1, 3 1లు అంటే ఏంటి, నథింగ్ బట్ టాగిల్. ఫాస్ట్ కింద రాస్తున్నారంటే ఇది ఫస్ట్ కేసు సేమ్ సిమిలర్గా ఉంటుంది. J1 K1 ఈజ్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు Q0 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ Q0 అనేది క్లాక్ కింద వెళ్ళింది. Q0 ఈజ్ ఈక్వల్ టు Q0 ఎంత అండి, ప్రీవియస్ అవుట్పుట్లో 1. అంటే 3 1లు అంటే ఆటోమేటిక్ ఇది కూడా ఏమైందండి, టాగిల్. టాగిల్ అంటే ఏం చేయాలి, ముందుకెళ్ళాలి. అంటే నథింగ్ బట్ మళ్ళీ J2 ఈజ్ ఈక్వల్ టు K2 ఈజ్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు Q1 కదా, క్లాక్ 2కి వచ్చింది. Q1 ఈజ్ ఈక్వల్ టు Q1 అంటే ఎంత, ప్రీవియస్ అవుట్పుట్లో 0. క్లాక్ 0 ఉంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది, నో చేంజ్. 2 టాగిల్స్ అండి. అంటే 1 ప్లేస్లో ఇక్కడ 0, ఇక్కడ 0 ప్లేస్లో 1, మిగతా అన్ని 0 0. లాస్ట్ థర్డ్ కేసు చూద్దాం. ఇది అర్థమైతే మీకు మొత్తం అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని కౌంటర్స్ అన్నీ వచ్చేసినట్టే. క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1, 3 1లు అయితే ఏంటండి ఆటోమేటిక్గా టాగిల్. మళ్ళీ J1 ఈజ్ ఈక్వల్ టు K1 ఈజ్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు Q0 ఈజ్ ఈక్వల్ టు, రాద్దాం. Q0 అంటే ఎంత అండి, 0. అంటే నథింగ్ బట్ ఏంటి అండి, నో చేంజ్. నో చేంజ్ అంటే ముందుకెళ్ళాం. ఆటోమేటిక్ ఏంటి, ఫస్ట్ దానికి టాగిల్, నో చేంజ్. ఓకే, ఫోర్త్ కేసుకి వెళ్దామండి. J0 K0 1, క్లాక్ 1, 3 1లు అంటే ఏంటండి, టాగిల్. ఇది ఫోర్త్ అండి. J1 K1 ఈజ్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు Q1 అంటే ఎంత అండి, ఇక్కడ Q0 1, Q1 ఎంత ఎంత, Q0 వెళ్ళిందా Q1 వెళ్ళిందా, Q0 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. అంటే 1 అంటే 3 1లు అంటే ఆటోమేటిక్గా టాగిల్. ఓకే, 2 టాగిల్స్ అయినాయి. మళ్ళీ J2 ఈజ్ ఈక్వల్ టు K2 ఈజ్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు Q1 అంటే ప్రీవియస్ అవుట్పుట్లో ఎంత, 1. మళ్ళీ 3 1లు అంటే ఏంటి, టాగిల్. అంటే 3 టాగిల్ అయినాయి అంతేగా. ఇప్పుడు లాస్ట్ J3 ఈజ్ ఈక్వల్ టు K3 ఈజ్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు
Q2 ఈజ్ ఈక్వల్ టు Q2 అంటే అంత ప్రీవియస్ అవుట్పుట్లో 0 ఇక్కడ ఆగిందండి, నో చేంజ్. అంటే ఎన్ని 3 టాగిల్స్ వచ్చినాయి. టాగిల్ అంటే ఏంటి, 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 3 టాగిల్స్ రాశాను. రాసిన తర్వాత ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఎంత, ఇది బైనరీ ఈక్వలెంట్ 1, ఇది 2, ఇది 3, ఇది 4. ద అబోవ్ ప్రాసెస్ రిపీట్స్ అప్ టు 15th నెగిటివ్ ఎడ్జ్ ఆఫ్ ది క్లాక్ పల్సెస్ అని రాసేయచ్చు కౌంటర్లో. ఓకేనా? ఇలాగే మోడ్ 16 చదివితే ఈజీగా మనం మిగతా కౌంటర్స్ అన్ని స్టడీ చేయొచ్చు. ఇంకోసారి ఏంటంటే 4-bit సింక్రోనస్ కౌంటర్ డౌన్, ఇదేంటంటే మోడ్ 16 కాబట్టి ఇక్కడ 0 నుంచి ఎలాగా పెరుక్కుంటూ వెళ్తుంది, అంటే ఏంటి 15 వరకు. అందుకని దీన్ని ఏమంటారంటే అప్ కౌంటర్ అని కూడా అంటారు. దీని తర్వాత డౌన్ కౌంటర్ ఎలా ఉందో చూద్దాం. ఇంకోటి ఏంటంటే దీని తర్వాత మనం 4-bit సింక్రోనస్ కౌంటర్ ఇంకోసారి స్టడీ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.